హాయ్ ఫ్రెండ్స్, ఒక టీకేఆర్ సోషల్ స్టడీస్ స్వాగతం అండి. ఓకే, జనరల్ స్టడీస్ ముఖ్యమైన 10,000 బిట్స్. ఓకే, ఆర్ఆర్బీ కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, అనేక రకాలైనటువంటి ఎగ్జామ్స్ త్వరలో జరగబోతున్నాయి ఫ్రెండ్స్. ఓకే, ముఖ్యంగా ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి బిట్స్ చెప్పబోతున్నాను ఈరోజు. ఓకే, భారతదేశ భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. ఇండియన్ జాగ్రఫీలో చాలా కీలకమైనటువంటి ఏరియాస్ కొన్ని ఉంటాయి. ఓకే, మనకి నైసర్గిక స్వరూపం కావచ్చు, ఉనికి కావచ్చు, మరి భారతదేశంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ విధమైనటువంటి అంశాలని ఎక్కువగా ప్రభావితం చేస్తుంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినప్పుడు భారతదేశంలో ముఖ్యంగా ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి అని మనకు తెలిసినటువంటి విషయమే. ఒక హిమాలయాలకు సంబంధించినటువంటి బిట్స్ ఎలా వస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అనేటువంటి చెప్తాను. ఓకే, ఫస్ట్ ప్రశ్న ఈరోజు, హిమాలయాల్లో అన్నింటికంటే హిమాలయాల్లో అన్నింటికంటే ముఖ్యంగా హిమాలయాల్లో అన్నింటికంటే దక్షిణాన ఉన్న పర్వత శ్రేణి ఏది? అన్నిటికంటే దక్షిణాన ఉన్న పర్వత శ్రేణి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, పర్వత శ్రేణి ఏది అనేటువంటి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఓకే, ముఖ్యంగా దీని యొక్క జవాబు వచ్చేసి శివాలిక్ శ్రేణి అండి. మరి ఇది హిమాలయాల్లో దక్షిణాన విస్తరించి ఉంది. ఓకే, ముఖ్యంగా దీని యొక్క ఎత్తు ఎంత అనేటువంటిది కూడా అడగొచ్చు. మరి ఎత్తు వచ్చేసి 900 మీటర్ల నుంచి మరి 1100 మీటర్ల వరకు ఉంటుందండి. అదేవిధంగా దీని వెడల్పు వచ్చేసి మరి 10 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, హిమాలయాల్లో అన్నిటికంటే దక్షిణాన ఉన్న పర్వత శ్రేణి ఏది అనేటువంటి ప్రశ్నకు సమాధానం శివాలిక్ శ్రేణి. ఈ యొక్క శివాలిక్ శ్రేణి ఎత్తు ఎంత ఉంటుందనేటువంటిది కూడా అడగవచ్చు. మరి అప్పుడు 900 నుంచి మరి 1100 మీటర్లు ఉంటుందని ఆన్సర్ అండి దానికి. అదేవిధంగా శివాలిక్ శ్రేణి వెడల్పు ఎంత అంటే 10 నుంచి 50 కిలోమీటర్లు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఓకే, ఇండియన్ జాగ్రఫీ మరి చాలా వరకు కీలకమైనటువంటి ఏరియా ఇది. ఓకే, నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ బిట్, శివాలిక్ శ్రేణిని జమ్మూలో ఏమని పిలుస్తారు? శివాలిక్ శ్రేణిని జమ్మూలో ఏమని పిలుస్తారు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉందండి. ఏమని పిలుస్తారు? ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. శివాలిక్ శ్రేణిని జమ్మూలో ఏమని పిలుస్తారు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. జమ్మూ కొండలు అంటారండి. జమ్మూ కొండలు మనకి పేరులోనే ఉంది, దీనికి కన్ఫ్యూజ్ కావాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉండదు ఫ్రెండ్స్. ఓకే, జమ్మూ కొండలు అనేటువంటి పేరుతోటి పిలుస్తారు. శివాలిక్ శ్రేణిని జమ్మూలో ఏమని పిలుస్తారు? జమ్మూ కొండలు అని పిలుస్తారు. నెక్స్ట్ థర్డ్ వన్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇండియన్ జాగ్రఫీ పర్పస్లో. ఓకే, థర్డ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, శివాలిక్ శ్రేణికి సంబంధించినటువంటిది, అంటే హిమాలయాల దక్షిణ భాగాన ఉన్నటువంటి శ్రేణిని శివాలిక్ శ్రేణి అంటారు. శివాలిక్ శ్రేణిని అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తారు? శివాలిక్ శ్రేణిని అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తారు అడగడానికి అవకాశం ఉందండి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఓకే, శివాలిక్ శ్రేణిని అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తారు అనేటువంటి క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది, ఆల్రెడీ ఎన్నో ఎగ్జామ్స్లో వచ్చింది. మిష్మి కొండలు అంటారండి. మిష్మి కొండలు ఇది మరి ముఖ్యంగా 10th క్లాస్ చదివేటువంటి పిల్లలకు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్, అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివేటువంటి వాళ్ళకు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. మరి ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే శివాలిక్ శ్రేణి అనేటువంటిది మరి ఎక్కడెక్కడ విస్తరించి ఉంది అనేటువంటి విషయం మనకు తెలిసినప్పుడు మరి అరుణాచల్ ప్రదేశ్లో కూడా విస్తరించి ఉంది కాబట్టి శివాలిక్ శ్రేణి, ఈ శివాలిక్ శ్రేణి అరుణాచల్ ప్రదేశ్లో ఏమంటారు అనేటువంటి ప్రశ్నకు సమాధానం మిష్మి కొండలు అంటారండి. నెక్స్ట్ శివాలిక్ శ్రేణిని అస్సాంలో ఏమంటారు?
ప్రస్తుతం అస్సోం అంటున్నాం, అస్సోంలో ఏమంటారు? ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఓకే, శివాలిక్ శ్రేణి అస్సోంలో ఏమంటారు? అస్సాంలో లేదా అస్సోంలో ఏమని పిలుస్తారు అనేటువంటి ప్రశ్నకు సమాధానం కచార్. కచార్ అని పిలుస్తారండి, కచార్. ఓకే, ఇవి ఒకవేళ మనకి ముఖ్యంగా ఆబ్జెక్టివ్ టైప్లో మ్యాచింగ్గా కూడా అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ క్రింది వానిలో సరికానిది ఏది అనేటువంటిది కూడా అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. మరి శివాలిక్ శ్రేణిని జమ్మూలో ఏమంటారు? జమ్మూ కొండలు అంటారు. శివాలిక్ శ్రేణిని అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తారు? మిష్మి కొండలని పిలుస్తారు. శివాలిక్ శ్రేణిని అస్సాంలో ఏమని పిలుస్తారు? కచ్చార్ అని పిలుస్తారు ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా గుర్తుపెట్టుకోగలిగితే ఈజీగా శివాలిక్ శ్రేణి మీద మరి గ్రిప్ రావడం అనేటువంటిది ఉంటుంది. అదేవిధంగా హిమాలయాలు అన్నిటికంటే దక్షిణాన ఉన్నటువంటి పర్వత శ్రేణి ఏది అనేటువంటి ప్రశ్నకు సమాధానం శివాలిక్ శ్రేణి. దీని యొక్క ఎత్తు ఎంత? 900 మీటర్ల నుంచి 1100 మీటర్ల వరకు ఈ శివాలిక్ శ్రేణి విస్తరించి ఉంది. అదేవిధంగా ఈ శివాలిక్ శ్రేణి వెడల్పు ఎంత? 10 నుంచి 50 కిలోమీటర్ల వరకు ఇది విస్తరించి ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 5వ ప్రశ్న. ఓకే, 5వ ప్రశ్న ముఖ్యంగా మరి హిమాలయాల్లోని ఏ శ్రేణిలో పెద్ద పెద్ద రాళ్ళు ఒండ్రుమట్టి ఉంటుంది అనేటువంటి ప్రశ్న కూడా రావడానికి అవకాశం ఉంది. హిమాలయాల్లో హిమాలయాలు ఉన్నాయి. హిమాలయాల్లో మరి పెద్ద పెద్ద రాళ్ళు ఒండ్రుమట్టి ఎచ్చట ఉన్నది అనేటువంటి ప్రశ్నకు సమాధానం శివాలిక్ శ్రేణి అండి. శివాలిక్ శ్రేణి. ఓకే, భారతదేశం అనేటువంటి దేశం అక్షాంశాల పరంగా ఉత్తరార్ధగోళంలో విస్తరించి ఉంది. అదేవిధంగా రేఖాంశాల పరంగా చూసుకున్నట్టయితే కూడా చాలా వరకు కీలకమైనటువంటి ఏరియాలో ఉంది. కాబట్టి మరి భూమధ్య రేఖ అనేటువంటిది కావచ్చు, కర్కట రేఖ అనేటువంటిది కావచ్చు, చాలా వరకు కీలకంగా ఉంటుంది ఇండియాలో మనం చెప్పడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, హిమాలయాలో ఏ శ్రేణిలో పెద్ద పెద్ద రాళ్ళు ఒండ్రుమట్టి ఉంటుంది అనేటువంటి ప్రశ్నకు సమాధానం శివాలిక్ శ్రేణి. నెక్స్ట్ 6వ ప్రశ్న అండి. ఓకే, నెక్స్ట్ 6th క్వశ్చన్. గంగా సింధు మైదానం. గంగా సింధు మైదానం. గంగా సింధు మైదానం ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది? ఎన్ని చదరపు కిలోమీటర్లు వరకు విస్తరించి ఉంది? మరి ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది? ఒక మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. గంగా సింధు మైదానానికి ఒక ప్రత్యేకత ఉంది ఇండియన్ జాగ్రఫీలో. ఒక గంగా సింధు మైదానం ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది అనేటువంటి ప్రశ్నకు సమాధానం 7,50,000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందండి. గంగా సింధు మైదానం 7,50,000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది ఫ్రెండ్స్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. గంగా సింధు మైదానం ఎన్ని చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది? 7,50,000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందండి. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్. గంగా సింధు మైదానం అనేటువంటి మైదానం 7వ ప్రశ్న. గంగా సింధు మైదానం చాలా గొప్ప మైదానం కాబట్టి గంగా సింధు మైదానం పొడవులు వెడల్పులు ఎంత? పొడవులు వెడల్పులు ఓకే, గంగా సింధు మైదానం యొక్క పొడవు ఎంత అనేటువంటి ప్రశ్నకు సమాధానం 3,500 కిలోమీటర్లు అండి. పొడవు 3,500 కిలోమీటర్లు ఫ్రెండ్స్. ఓకే, గంగా సింధు మైదానం పొడవు ఎంత అంటే 3,500 కిలోమీటర్లు. దీని యొక్క వెడల్పు ఎంత? మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. వెడల్పు విషయానికి వచ్చేసరికి మరి 200 నుంచి 500 కిలోమీటర్లు ఉంది ఫ్రెండ్స్. 200 నుంచి 500
కిలోమీటర్ల వరకు విస్తరించి ఉందండి. ఓకే, గంగా సింధు మైదానం పొడవు ఎంత, వెడల్పు ఎంత? గంగా సింధు మైదానం పొడవు వచ్చేసి 3500 కిలోమీటర్లు, గంగా సింధు మైదానం వెడల్పు వచ్చేసి 200 నుంచి 500 కిలోమీటర్లు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 8వ ప్రశ్న. ఓకే, 8th క్వశ్చన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. హిమాలయాల్లో గల కనుమలు ఏవి అనేటువంటి ప్రశ్న రావచ్చు. హిమాలయాల్లో గల కనుమలు ఏవి? ఓకే, క్వశ్చన్ స్టాండర్డ్స్ చాలా పెరుగుతున్నాయండి. ఒక హిమాలయాల్లో గల కనుమలు ఏమి అనేటువంటిది ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. హిమాలయాల్లో కనుమలు ఎక్కడెక్కడ ఉన్నాయి? కాశ్మీర్లో ఉన్నాయి, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. కాశ్మీర్లో ఉన్నాయండి, హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి ఫ్రెండ్స్. మరి వీటికి ఏమని పేరుంది అనేటువంటిది కంపల్సరీగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇండియన్ జాగ్రఫీలో. మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఇది. ఒక హిమాలయాల్లో గల కనుమలు ఏవి అనేటువంటి ప్రశ్నకు సమాధానం వచ్చేసి కాశ్మీర్లో జోజిలా కనుమ ఉంది. జోజిలా కనుమ. ఓకే, కాశ్మీర్లో జోజిలా కనుమ ఉన్నదండి, మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో షిప్పికిలా అనేటువంటి కనుమ ఉందండి, షిప్పికిలా కనుమ. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో మరి బొమ్మిడిలా అనేటువంటి కనుమ ఉంది. బొమ్మిడిలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా అండి ఇది ఇండియన్ జాగ్రఫీలో. ఓకే, హిమాలయాల్లో గల కనుమలు ఏవి అనేటువంటి ప్రశ్నకు సమాధానం కాశ్మీర్లో ఉన్నటువంటి జోజిలా కనుమ, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి షిప్పికిలా కనుమ, అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి బొమ్మిడిలా కనుమలు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ హిమాలయాల్లో. ఇవి కూడా ఏం చేస్తారంటే జత పరిశ్రమలో ఇస్తాడండి. ఈ క్రింది వాణిలో సరికాని జత ఏది అనేటువంటి ప్రశ్న అడగటానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 9వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఇండియన్ జాగ్రఫీ. ఓకే, 9వ ప్రశ్న వచ్చేసి భారతదేశ తూర్పు సరిహద్దుగా భారతదేశ తూర్పు సరిహద్దుగా ఉన్న హిమాలయాలను ఏమంటారు? ఓకే, భారతదేశ తూర్పు సరిహద్దుగా ఉన్న హిమాలయాలను ఏమంటారు? భారతదేశానికి తూర్పు సరిహద్దుగా మరి ఉత్తరాన హిమాలయాలు విస్తరించి ఉన్నాయి, ఉత్తరం నుంచి తూర్పు వైపు మరి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ముఖ్యంగా తూర్పు సరిహద్దుగా ఉన్నటువంటి హిమాలయాలు ఏమంటారు అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. పూర్వాంచల్ అంటారండి, పూర్వాంచల్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, భారతదేశ తూర్పు సరిహద్దుగా ఉన్న హిమాలయాలను ఏమంటారంటే పూర్వాంచల్ అనేటువంటి పేరుతోటి పిలుస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ది ఒక 10th వన్. ఇందాక ఆల్రెడీ చెప్పాను, మరి చాలా వరకు పెద్ద పెద్ద రాళ్లతోటి మరి ఒండ్రు మట్టితోటి కలిసి ఉన్నటువంటి ప్రాంతాన్ని శివాలిక్ శ్రేణి అంటారని చెప్పాను ఆల్రెడీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ బిట్ చూడండి. అవక్షేప శిలలతో ఇసుకతో ఏర్పడినవి ఏవి? ఇసుకతో ఏర్పడినవి ఏవి అనేటువంటి ప్రశ్న రావచ్చు. ఓకే, దీనికి సమాధానం వచ్చేసి అవక్షేప శిలలతో ఇసుకతో ఏర్పడినవి ఏవి అనేటువంటి ప్రశ్నకు సమాధానం పూర్వాంచల్ అండి. ఓకే, అవక్షేప శిలలతో ఇసుకతో ఏర్పడినవి ఏవి అంటే పూర్వాంచల్ అండి. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ 11వ ప్రశ్న మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇవన్నీ కూడా పూర్వాంచల్కి సంబంధించినటువంటి విషయాలు. ఇవి చాలాసార్లు ఎగ్జామినేషన్లో వచ్చినాయి ఫ్రెండ్స్. ఓకే, పూర్వాంచల్ హిమాలయాలను అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తారు అనేటువంటి ప్రశ్న చాలాసార్లు వచ్చింది. పూర్వాంచల్
పర్వతాలను అరుణాచల్ ప్రదేశ్లో పూర్వాంచల్ పర్వతాలను అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తారు? ఏమని పిలుస్తారు? ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. అరుణాచల్ ప్రదేశ్లో ఇందాక మనం శివాలిక్ శ్రేణి గురించి చెప్పేటప్పుడు మిష్మి కొండలు అని చెప్పాను. మరి శివాలిక్ శ్రేణి అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తారంటే మిష్మి కొండలు అని పిలుస్తారు. అదేవిధంగా మరి పూర్వాంచల్ హిమాలయాల్లో అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తారు అనేటువంటి ప్రశ్నకు సమాధానం పాట్కాయ్ అండి, పాట్కాయ్. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇండియన్ జాగ్రఫీ. ఓకే, పూర్వాంచల్ పర్వతాలను అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తారంటే పాట్కాయ్ అనేటువంటి పేరుతో పిలుస్తారండి. నెక్స్ట్ 12వ ప్రశ్న. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ ఇండియన్ జాగ్రఫీ. ఓకే, 12th క్వశ్చన్. ఓకే, పూర్వాంచల్ హిమాలయాలను మేఘాలయాలో ఏమని పిలుస్తారు? మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. పూర్వాంచల్ పర్వతాలను మేఘాలయలో ఏమని పిలుస్తారు? ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. ఓకే, పూర్వాంచల్ పర్వతాలను మేఘాలయాలో ఏమని పిలుస్తారు? మేఘాలయ రాష్ట్రంలో ఏమని పిలుస్తారు అనేటువంటి ప్రశ్నకు సమాధానం కాశీ కొండలు. కాశీ కొండలండి. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, పూర్వాంచల్ పర్వతాలను మేఘాలయాలో ఏమని పిలుస్తారు అనేటువంటి ప్రశ్నకు సమాధానం కాశీ కొండలు అని పిలుస్తారు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 13వ ప్రశ్న. ఓకే, 13th బిట్. పూర్వాంచల్ హిమాలయాలను భారతదేశంలో పూర్వాంచల్ హిమాలయాలు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి? భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి? ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది ఇండియన్ జాగ్రఫీలో. పూర్వాంచల్ హిమాలయాలు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి అనేటువంటి ప్రశ్నకు సమాధానం 5 రాష్ట్రాలండి. 5 రాష్ట్రాలు. ఓకే, 5 రాష్ట్రాలు ఏంటి అనేటువంటి ప్రశ్న మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ఇవి: 1 అరుణాచల్ ప్రదేశ్, 2 నాగాల్యాండ్. మరి ఫస్ట్ది అరుణాచల్ ప్రదేశ్, 2 నాగాల్యాండ్, 3వది మణిపూర్, 4వది మిజోరాం, 5 మేఘాలయ. క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఫ్రెండ్స్, ఈ క్రింది రాష్ట్రంలో మరి పూర్వాంచల్ పర్వతాలు విస్తరించి లేవు అనేటువంటి ప్రశ్న వస్తుందండి. ఈ క్రింది రాష్ట్రంలో పూర్వాంచల్ పర్వతాలు విస్తరించి లేవు, ఆ రాష్ట్రాన్ని కనుగొనండి అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, పూర్వాంచల్ హిమాలయాలు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి? 5 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయండి. 5 రాష్ట్రాలు ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మణిపూర్, మిజోరాం, మేఘాలయ. ఓకే, నెక్స్ట్ 14వ ప్రశ్న. ఓకే, 14th క్వశ్చన్. భారతదేశ ద్వీపకల్ప ఫలకం భారతదేశ ద్వీపకల్ప ఫలకం ఏ భూభాగంలో భాగంగా ఉండేది? ఏ భూభాగంలో భాగంగా ఉండేది?
ఓకే, భారతదేశ ద్వీపకల్ప పథకం ఏ భూభాగంలో భాగంగా ఉండేది అనేటువంటి ప్రశ్నకు సమాధానం గోండ్వానా. గోండ్వానా అండి. భారతదేశ ద్వీపకల్ప పథకం ఏ భూభాగంలో భాగంగా ఉండేది అనేటువంటి ప్రశ్నకు గోండ్వానా. మరి అంగారా భూమి అని రెండు రకాలుగా, ఉత్తర భాగం మరి దక్షిణ భాగం, ఈ దక్షిణ భాగాన్ని గోండ్వానా అన్నారు. ఓకే, భారతదేశ ద్వీపకల్ప పథకం వచ్చేసి మరి ఏ భూభాగంలో భాగంగా ఉండేది అనేటువంటి ప్రశ్నకు సమాధానం గోండ్వానా. ఓకే, నెక్స్ట్ 15వ ప్రశ్న. ఓకే, 15వ ప్రశ్న కూడా మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ అండి. అండమాన్ నికోబార్ దీవుల్లో గల అండమాన్ నికోబార్ దీవుల్లో గల పర్వతాలు. అండమాన్ నికోబార్ దీవులలో గల ముఖ్యమైనటువంటి పర్వతాలు లేదా అగ్ని పర్వతాలు అంటారు వాటిని. అగ్ని పర్వతాలు ఏవి? మోస్ట్ ఇంపార్టెంట్ బిట్లండి ఇవి. ఓకే, నార్కొండెం, బారెన్ అనేటువంటివి ఉన్నాయి. బారెన్, నార్కొండెం. ఓకే, ఇవి అగ్ని పర్వతాలు ఫ్రెండ్స్. అండమాన్ నికోబార్ దీవుల్లో గల అగ్ని పర్వతాలు ఏవి అనేటువంటి ప్రశ్నకు సమాధానం బారెన్, నార్కొండెం అనేటువంటివి ఉన్నాయండి. ఓకే, నెక్స్ట్ 16వ ప్రశ్న. ఓకే, 16వ ప్రశ్న ఏంటంటే వేసవిలో భారతదేశంలో పడే వర్షానికి గల పేర్లు ఏంటి? వేసవిలో భారతదేశంలో పడే వర్షానికి గల పేర్లేంటి? భారతదేశంలో పడే వర్షానికి గల పేర్లు ఏమిటి? ఓకే, భారతదేశంలో వేసవిలో వచ్చేటువంటి వర్షపాతాన్ని సంవాహన వర్షపాతం అంటారండి. ఓకే, సంవాహన వర్షపాతం అనేటువంటిది భారతదేశంలో వేసవి కాలంలో వస్తుంది. అదేవిధంగా మరి ఫస్ట్ మనం చూసినట్టు దీనికి సమాధానం ఏంటంటే కేరళ, ఏపీ, ఆంధ్రప్రదేశ్లో ఏమంటారు వీటిని అనేటువంటి ప్రశ్నకు సమాధానం మామిడి జల్లులు అంటారండి. మామిడి జల్లులు. కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మామిడి జల్లులు అంటారు. అదేవిధంగా కర్ణాటకలో చెర్రీ బ్లోసమ్ అంటారు. కర్ణాటక చెర్రీ బ్లోసమ్ అంటారండి. ఓకే, కర్ణాటకలో ఏమంటారండి? చెర్రీ బ్లోసమ్ అంటారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో కాల బైశాఖీలు అంటారు. పశ్చిమ బెంగాల్ కాల బైశాఖీలు. వేసవి కాలంలో వచ్చేటువంటి వర్షపాతానికి గల పేర్లు ఇవి ఇండియాలో. మరి ఇవి కూడా బిట్స్ ఆబ్జెక్ట్ టైప్లో అడుగుతున్నారు. అదేవిధంగా అస్సాంలో బోడాయ్ చిల్లా అంటారు. అస్సాం బోడాయ్ చిల్లా ఈ పేరుతోటి పిలుస్తారండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఇండియన్ జాగ్రఫీలో ఇది. ఓకే, వేసవిలో భారతదేశంలో పడే వర్షానికి గల పేర్లు ఏంటి? ఇది మ్యాచింగ్ టైప్లో ఆడటానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ముఖ్యంగా ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడుగుతున్నారు. ఓకే, మరి ఇక్కడ వేసవిలో భారతదేశంలో పడేటువంటి వర్షానికి గల పేర్లు ఏంటి అనేటువంటి ప్రశ్నకు సమాధానం కేరళ, ఏపీలో మామిడి జల్లులు అంటారు. అదేవిధంగా కర్ణాటకలో చెర్రీ బ్లోసమ్ అంటారు. అదేవిధంగా పశ్చిమ బెంగాల్లో కాల బైశాఖీలు అంటారు. అదేవిధంగా అస్సాంలో బోడాయ్ చిల్లా అనేటువంటి పేర్లతోటి పిలుస్తారు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 17వ ప్రశ్న. ఓకే, 17th క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఏ శతాబ్దం నుండి భూగోళం చాలా వేడెక్కుతుంది? ఏ శతాబ్దం నుండి? ఇది ఒకసారి వచ్చింది ఎగ్జామ్లో. భూగోళం చాలా వేడెక్కుతుంది. పర్టికులర్ ఒక శతాబ్దం నుంచి మనకి భూగోళం చాలా వేడెక్కుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఏ శతాబ్దం నుంచి భూగోళం చాలా వేగంగా వేడెక్కుతుంది అనేటువంటి ప్రశ్నకు సమాధానం చాలా వేగంగా అనేటువంటిది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. వేగంగా
ఓకే, ఏ శతాబ్దం నుండి భూగోళం చాలా వేగంగా వేడెక్కుతుంది అనేటువంటి ప్రశ్నకు సమాధానం 19వ శతాబ్దం అండి. 19వ శతాబ్దం. ఓకే, ఏ శతాబ్దం నుండి మరి భూగోళం చాలా వేగంగా వేడెక్కుతుంది అనేటువంటి ప్రశ్నకు సమాధానం 19వ శతాబ్దం. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవన్నీ కూడా. ఓకే, 18వ ప్రశ్న. అడవులు తక్కువగా ఉన్న రాష్ట్రం ఏది? ఓకే, దీని సమాధానం వచ్చేసి హర్యానా అండి. అంటే ఇక్కడ విస్తీర్ణ పరంగా అడవులు చాలా తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదన్నా ఉందంటే హర్యానా ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంకో విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మరి 2001 లెక్కల ప్రకారం భారతదేశం అటవీ భూమి విస్తీర్ణం ఎంత అనేటువంటి ప్రశ్న కూడా రావడానికి అవకాశం అనేది ఉంది. ఓకే, 19వ ప్రశ్న. ఓకే, నెక్స్ట్ 19వ ప్రశ్న. 2000-2001 సంవత్సరాల మరి లెక్కల ప్రకారం భారతదేశంలో అటవీ భూమి విస్తీర్ణం ఎంత? అటవీ భూమి విస్తీర్ణం. ఓకే, మరి 2001 ఈ యొక్క 2001 సంవత్సరం లెక్కల ప్రకారం భారతదేశంలో అటవీ భూమి విస్తీర్ణం ఎంత అనేటువంటి ప్రశ్నకు సమాధానం 6,75,538 చదరపు కిలోమీటర్లు అండి. 6,75,538 చదరపు కిలోమీటర్లు ఫ్రెండ్స్. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, 2000-2001 సంవత్సరాల లెక్కల ప్రకారం భారతదేశంలో అటవీ భూమి విస్తీర్ణం ఎంత అనేటువంటి ప్రశ్నకు సమాధానం 6,75,538 చదరపు కిలోమీటర్లు ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ 20th క్వశ్చన్. ఓకే, 20th క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. ఓకే, దేశ విస్తీర్ణంలో అడవుల శాతం ఎంత? దేశ విస్తీర్ణంలో అడవుల శాతం అడగడానికి అవకాశం అనేది ఉందండి. ఎంత? ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఇది. దేశ విస్తీర్ణంలో మరి అడవుల శాతం ఎంత అనేటువంటి ప్రశ్నకు సమాధానం 20.55% అండి. ఓకే, ఇది ఫ్రెండ్స్. ఓకే, దేశ విస్తీర్ణంలో అడవుల శాతం ఎంత? ఓకే, జనరల్ స్టడీస్ ముఖ్యమైనటువంటి 10,000 బిట్స్, భారతదేశ భూగోళ శాస్త్రానికి సంబంధించినటువంటి బిట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చెప్పడం అనేటువంటిది జరిగింది. ఓకే, ఈ విధంగా మరి 10,000 బిట్స్ కంప్లీట్ అయ్యే వరకు కూడా మన ప్రయాణం కొనసాగుతుంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.